వ్యవసాయదారుడుగా నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే మా నాన్న వాళ్ళంతా ఫస్ట్ ప్రకృతి వ్యవసాయంగానే చేసుకునేవాళ్ళు. తర్వాత ఏమైందంటే కెమికల్గా మారిపోయింది. నేను మన విజయవాడ దగ్గర, గుంటూరు దగ్గర పాలయ్య గారు ట్రైనింగ్లో నేను 10 రోజులు ట్రైనింగ్లో తీసుకున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రకృతి వ్యవసాయం పైన నాకు కొంత అవగాహన వచ్చింది. అదే ప్రకృతి వ్యవసాయం చేయాలా, భూమిని కలుషితం చేయకూడదు, దాన్ని కాపాడాలా, దాన్ని కాపాడితే మనం కూడా ఆరోగ్యంగా ఉంటామనే విషయాలు కొంతవరకు అక్కడ తెలుసుకోగలిగినాను. తెలుసుకుని వచ్చిన తర్వాత కొత్తగా ల్యాండ్ని పూర్తిగా కెమికల్ లేదు, ఆల్రెడీ అది ఒక గయాలిగా ఉన్న భూమిని తీసుకొని పూర్తిగా చదును చేసి దాంట్లో ఎటువంటి కెమికల్ రాకూడదు. భూమిలోకి యూరియా కానీ వేరే ఏ వస్తువులు రాకూడదు. పశువుల పేడ తప్పిస్తే వేరే ఏమీ రాకూడదని నేను నిర్ణయంగా తీసుకొని దాన్ని ఆ పొలాన్ని పూర్తిగా రెడీ చేసుకొని మామిడి చెట్లు పెట్టినా. మామిడి చెట్లు పెడితే దాంట్లో మన సైంటిస్టులు కొంచెం చెప్తా ఉంటే తెలుస్తూ వచ్చింది, ఈ మామిడి చెట్లలో జామ చెట్లు పెట్టచ్చా అని. నాకు క్వశ్చన్, అరే మామిడి చెట్లలో జామ చెట్లు పెట్టచ్చా అని. ఇప్పుడు మెయిన్ క్రాప్ కింద అడిషనల్ ఇంకొకటి కూడా మనం పెట్టుకోవాలి కదా, రైతు నష్టపోకుండా ఉండాలి కదా. అందుకని అడిగితే పెట్టుకోవచ్చు అన్నారు. ఒక బంగారుపాలెం మండల స్థాయిలో ఒక ప్రోగ్రాం జరిగితే నేను అక్కడ అడిగితే సైంటిస్టులు పెట్టుకోవచ్చు అన్నారు. అది నీడ ఉంటుంది కదా సార్ అంటే, ఏం పర్వాలేదు, అది పర్వాలేదు వస్తుంది అన్నారు. అదేవిధంగా నేను తైవాన్ జామ తెచ్చి పెట్టి ఈరోజు ఆ ఫలాలు కూడా నేను తీసుకుంటున్నాను. రైతుగా మామిడిలో ఎంత లాస్ అయిపోతున్నాడు అనే దానికంటే ఒక పంటలో మనకు దిగుబడి వచ్చినా మనకు రేట్ రాలేదు, కానీ మనం ప్రత్యామ్నాయంగా ఇంకొక పంట మనం వేసుకున్నాం కాబట్టి దాని నుంచి మనము పంట తీసుకుంటున్నాను, కొంత ఆదాయాన్ని పొందుతున్నాను. ఆ విధంగా నేను తీసుకున్నాను. మరి దీనికి ఏమేమి వాడుకుంటా వచ్చానంటే, నేను ప్రకృతి వ్యవసాయం కింద ఏం వాడినాడు ఈ రైతు అంటే ఘన జీవామృతం ఇవి వాడినా. ఇవి ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది, దాని గురించి చెప్పాలంటే ఎక్కువ అవుతూ ఉంటుంది. ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, మరి అది ఏమన్నా చీడపీడలు వస్తే మన వేప కషాయం కానీ, మరి నీమాస్త్రం కానీ, ఇది కాకుండా ఇంకా ఏమన్నా పెద్దగా వచ్చేసిందంటే అగ్నాస్త్రం కానీ, ఇట్లాంటివి కూడా కొన్ని మన డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు కూడా మేము ఫాలో అవుతాం. ఎందుకంటే నాకు తెలియదు, నాకు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పెద్ద సైన్స్ చెప్పినట్టుగా మైక్రో న్యూట్రిషన్లు ఇవన్నీ మాకు తెలియదు. మాకు తెలిసిందంతా ఏమి అంటే సార్ వాళ్ళు చెప్పినారు, ఇది వేయండి, అది వేస్తున్నాం, అది వేస్తే ఏం రిజల్ట్ వచ్చింది మాకు కావాల్సింది అంతే. మేము మీకు అంతా రీసెర్చ్ కింద మేము పోలేము రైతుగా. కాబట్టి నేను వాడినా, నాకు పంట వస్తూ ఉంది, బాగుంది. మళ్ళా క్రాప్ పంట, మళ్ళీ గెనాల చుట్టూ మళ్ళీ వేరే ఏమైనా వేయాలా అంటే మేము ఆముదం వేసుకుంటాం. ఆముదం మొక్కలు, వేరే వేప చెట్లు, అట్లా గట్లు పైన వేసుకుంటే ఏమైందంటే ఆ ఆకులంతా తీసుకొని మనకు రైతుకు ఉపయోగపడుతుంది. మనం దశపత్రి కషాయం చేసుకోవాలి కదా, 10 రకాల ఆకులు కావాలి కదా, అవన్నీ తీసుకుంటాం. మన దీనికి తోడుగా లేదు ఇది నాటు ఆకు ఉండాలి, దీనికి మీరు ఎక్కడో ఏదో ఒక పంచదం తీసుకొస్తున్నారో అది దాంట్లో కరెక్ట్గా అయిన సూక్ష్మజీవులు లేవు, తక్కువ ఉన్నది. ఇది కొన్ని వేల సూక్ష్మజీవులు ఉంది. ఇది దాన్ని మిక్స్ చేస్తే కొన్ని కోట్ల జీవాలు ఉత్పత్తి అవుతుంది. అందుకని మేమేం చేసామంటే ఇమ్మీడియట్లీ దానికి తగినట్టుగా తిరుపతి గోశాల నుంచి ఒక గోవుని తీసుకొచ్చా. నాకు ఇంట్రెస్ట్ అండి, నాకు చాలా ఇంట్రెస్ట్. ప్రకృతి వ్యవసాయం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అందుకని దాన్ని తీసుకొని వచ్చి దాన్ని పెంచుతూ, దానికి కావాల్సిన వేసుకొని దానికి పంచుతూ తీసుకొని సపరేట్గా
ఒక అది వేసేసి ఒక డ్రమ్ పెట్టేసి దాని పంచుతో కూడా ఎక్కడ వేస్ట్ కాకుండా వచ్చే విధంగా రెడీ చేసుకున్నా. మనం దాని పేడ ఇవి రెండింటినీ వేసుకొని పప్పుల పిండి బెల్లం అవన్నీ వేసుకొని జీవామృతం చేసుకోవడము, చెట్లకు పారించడము. పారించలేని దానికి ఏమైతే మనం డబ్బాలో తీసుకోబోయి చిన్న మొక్కలైతే చుట్టూ ఒక్కొక్క డబ్బా పోసేయడం, మళ్ళీ నీళ్లు పెట్టేయడం. ఈ విధంగా చేసుకుంటూ వస్తా అంటే ఈ భూమిలో ఎర్రలు అనేది ఎక్కువ ఫామ్ అయింది. ఎర్రలు వానపాములు. దానికి ముందు ఏమవుతుందంటే వానపాములు ఎక్కడ కనిపించేది, అవి లోతుకు వెళ్ళిపోయినాయి. లేదు ఇప్పుడు ఏమవుతుందంటే మేడం వాళ్ళు చెప్పినట్టుగా ఎర్త్ ఫామ్స్ వానపాములు అనేది పైనే కనిపిస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే బయట కనిపిస్తున్నాయో భూమి దున్నుతా ఉంది. మీరు దున్నేదానికి వాళ్ళు ఉంటారు. ఎవరు ఎర్త్ ఫామ్స్ ఉన్నాయి దున్నేదానికి, అవి దున్నుతా ఉన్నాయి. మీరు దీన్ని వేస్తే ఏది ఈ ప్రకృతి వ్యవసాయకు సంబంధించిన దాన్ని జీవామృతం ఘనజీవామృతం వేసినప్పుడు మాత్రమే ఎర్త్ ఫామ్స్ వానపాములు దున్నుతాయి. అది పైకి కిందికి వచ్చిన దారిలో మన పోదది. వచ్చేది ఒక దారి, పోయేది ఒక దారి, వచ్చేది ఒక దారి, పోయేది ఒక దారి. ఎప్పుడైతే ఈ విధంగా వెళ్తూ ఉందో మనకు వచ్చే బెనిఫిట్స్, వాటర్ వచ్చినప్పుడు భూమిలోకి వెళ్తుంది, ఈజీగా లూజు పడుతుంది, పడుతుంది, లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళినప్పుడు లోపల ఉన్న అన్ని ఖనిజాలన్నీ ఫ్రీ అవుతుంది. ఆ ఏళ్ళు కావాల్సిన దానికి పోషకాలను అందించేదానికి ఉపయోగపడుతుంది. నాకు నేను కొంత తెలుసుకున్నాను. నేను మీటింగ్ అంటే నేను ఖచ్చితంగా వెళ్తూ ఉంటాను. నాకు తెలియాలి ఫస్ట్. నేను ఇంకొకరు చెప్పాను నేను తెలుసుకోవాలి. ఇంకొక పొలంలో నువ్వు దీన్ని చెయ్యనే దానికంటే నేను తెలుసుకోవాలంటే నాకు భలే ఇంట్రెస్ట్. కాబట్టి నేను ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటాను, రాసుకుంటూ ఉంటాను, కొన్ని బుక్కులు తెచ్చుకుంటాను. నాకు తెలిసినంత వరకు నేను చదువుకుంటూ ఉంటాను. నేను చదువుకొని దానికి ఏం కావాలో నేను చేస్తుంటాను. కాబట్టి ఈ భూమిని కాపాడాలి.